ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఆడవాళ్ళు 12 గంటలప్పుడు బయటికి పోయినా కూడా నేను రక్షణ కల్పిస్తాను అని చెప్పే స్వరం ఉండాలి, రక్షణ కల్పించే పరిస్థితి ఉండాలి. ఎవరైనా ఆడవాళ్ళ మీద ఏదైనా కన్నేస్తే ఆ కనుగుడ్లు పీకే కెపాసిటీ ఆ ముఖ్యమంత్రికి ఉండాలి. అప్పుడు ఏ ఆడవాళ్ళ మీద కూడా గొడవలు ఆడవాళ్ళ మీద కూడా ఎవడైనా చెయ్యడానికి భయపడతాడు. కానీ ఇక్కడ మన ప్రభుత్వంలో ఏం జరుగుతా ఉందనంటే, సాక్షాత్తు దగ్గర ఉండి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఎంఆర్ఓగా పనిచేస్తా ఉన్న ఒక మహిళ ఒక ఎమ్మెల్యే తప్పు చేస్తా ఉంటే, ఇసుక మాఫియా చేస్తా ఉంటే అడ్డుకుంటే ఆ ఎంఆర్ఓ మహిళా ఎంఆర్ఓను జుట్టు పట్టుకుని ఆ ఎమ్మెల్యే లాక్కుంటూ పోయినా ఈ చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకోరు. రిషితేశ్వరి అనే ఒక చెల్లెమ్మ కాలేజీలో చనిపోతే ఆ చనిపోయిన ఆ తల్లికి తోడుగా నిలబడాల్సింది పోయి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారిది. ఇదే చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు విజయవాడలో నేను ఉంటున్నాను అని చెప్తాడు గొప్పగా. అదే విజయవాడలో అబలను కూడా చూడకుండా అబలలకు అప్పులిచ్చి ఆ అప్పుడు వాళ్ళు కట్టడం లేదు అని చెప్పి ఆ అబలను బ్లాక్ మెయిల్ చేసి చంద్రబాబు నాయుడు గారికి దగ్గరుండి సెక్స్ రాకెట్లు జరిపిస్తా ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోడు ఈ చంద్రబాబు నాయుడు గారు. నిజంగా అంగన్వాడీలు ఒక ఎమ్మెల్యే వాళ్ళ మీద దురుసుగా మాట్లాడితే, తప్పుగా మాట్లాడితే, గొడవలు చేస్తే, ధర్నా చేస్తే ఆ అంగన్వాడీలకు తోడుగా నిలబడ